ఈడికి ఆగిపోలే, ఇంకా చాలా పెద్దగా ఉన్నది. పేపర్లలోనే మెయిన్ హెడ్లైన్స్లలో వస్తున్నాయి. నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ఇది. వాళ్ళు ఏమని రాస్తున్నారో చూడుండ్రు మీరు, హెడ్డింగే ఎట్లున్నదో మీరు చూడుండ్రి. అమ్మాయిలని ఎట్లా మనము ట్రాప్ చేయాలా, లేదా మన లాంగ్వేజ్ తెలంగాణలో చెప్పాలా లేదా హైదరాబాదీ లాంగ్వేజ్లో చెప్పాలా అని అంటే అమ్మాయిలను ఎట్లా పఠించాలా. దీనికి పోరలు లక్షల రూపాయలు పెడుతున్నారట డేటింగ్ అడ్వైజుల కోసం. లక్షల రూపాయలు. ఈ డేటింగ్ యాప్లు లక్షలంటే లక్షలు సంపాదిస్తున్నాయట. సమాజం ఏడిపోతున్నది, నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు, నువ్వేం చెయ్యాలని అనుకుంటున్నావు, ఇది నీ నాగరికతన. అయినా నాకు ఒకటి అర్థం కాదు ఏంటనంటే, అమ్మాయిలని ట్రాప్ చేయనీకే పైసలు కట్టుడేంద్రా నాయన, నాకు అర్థం కాదు అసలు. ఇది 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 నువ్వు ఎట్లా నమ్ముతావో నాకు అర్థం కాదు. అండ్ మోర్ ఓవర్ ఇళ్ళలో కొంతమంది లక్షలు సంపాదిస్తున్నారు. ఎస్, నీకు సడన్ గా ఒక కెమెరా ఇట్లా జూమ్ అవుతుంది. కెమెరా ఇట్లా జూమ్ కాగానే వాడు ఒకడు కమెంటరీ ఇస్తుంటాడు యూట్యూబ్ ఛానళ్ళల్లో, ఆర్ టు దట్ మ్యాటర్ కొన్ని ఛానళ్ళల్లో. అగో అమ్మాయి ఎంటికలు ఇట్లా అనుకుంటుంది, చూడ సక్కంగా ఉన్నది, ఆడు చూడు ఎంత మంచిగా ఉన్నాడు, వాడెట్లా చూస్తున్నాడు, ఇట్లా రన్నింగ్ కామెంటరీలు వస్తుంది. ఆల్ ఆఫ్ ది సడన్ ఏమవుతుంది అని అంటే అమ్మాయి చూసిందా లేదా అని చెప్తారు, బాడీ లాంగ్వేజ్ గురించి కమెంట్ చేస్తుంటారు. అండ్ మోర్ ఓవర్ ఈ మేల్ ఎవడైతే ఇప్పుడు ఆమెని ఎదురు చూడడానికి పోతున్నాడో, ఇదంతా మీకు ఒకటి డిస్కవరీ ఛానల్లో ఒక జంతువుల మీద తీస్తారు చూడు వీడియోలు, గట్లా అనిపిస్తాయి. అగో మాదా షేర్ అక్కడ చూస్తుంది, నర షేర్ కు దేకరా, ఇట్లాంటి కమెంటరీలు ఉంటాయి. ఇట్లా కనిపిస్తుంది. ఇది నేచర్ డాక్యుమెంటరీ అని మీరు అనుకుంటారు, కాకపోతే నేచర్ డాక్యుమెంటరీ కాదు, ఇది మనుషుల మీదకి తీసుకొచ్చిర్రు. ఇప్పుడు ఇట్లాంటివి ప్రత్యక్ష సాక్ష్యాలే. అమ్మ ఏం దుకాణం పెట్టినామో నాకు తెలియదు చిత్రగుప్తు గానీ, ఇవన్నీ మాకు ముందు తెలియకపోతుండే. ఇవి అన్ని ఇప్పుడు మా దగ్గరికి కంటెంట్ రూపంలో వాలంటీర్లే మనకు పంపిస్తున్నారు అన్నా, గిట్లా మోసపోయినాం అని. డేటింగ్ యాప్లో కూడా గిట్లాంటి కథనే. గిరీష్ భాయ్ మనం ఇది మాట్లాడుకుందామా అంటే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మన సమాజాన్ని మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. బాబు ఇది తప్పు అని తెలుస్తేనే కదా ఆ తప్పులకు మనం పోం. ఇక తెలిసిన తర్వాత కూడా నువ్వు బట్టలిపి బయలు దుంకుతానంటే ఇక సలి నీకే పెడుతుంది, ఇంకెవడికి పెడుతుంది మళ్ళీ. సో ఈ నేచర్ డాక్యుమెంటరీ కాదు ఇది. వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, వీళ్ళు ఒక కంప్లీట్ గా ఫ్యాక్ట్ చెప్పాలని అంటే, ఒక లవ్ రిలేషన్షిప్ ని ఎట్లా ముంగటికి తీసుకుపోవాలి, ఆర్ టు దట్ మ్యాటర్ ఒక పురుషుడు మహిళను ఎట్లా అట్రాక్ట్ చేయాలి అండ్ మహిళ పురుషుడిని ఎట్లా అట్రాక్ట్ చేయాలి అని అన్న ఒక పెద్ద ట్రైనింగ్ కాన్సెప్ట్ అన్నమాట ఇది. ఇళ్ళల్లో లక్షలు వేలు సంపాదిస్తున్నారు. వీడికి ఆగిపోయిందా అంటే వీడికి ఆగలేదు. ఇప్పుడు ఇది ఎట్లుంటుంది అంటే, ఒకడు వస్తాడు, వచ్చి ఇగో వాడు అమ్మాయిని ఇట్లా ఫ్లర్ట్ చేస్తున్నాడు, వాడు కోచింగ్ ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు అంటే పురుషుడికి కోచింగ్ ఇస్తున్నాడు. ఇది ఎట్లుంటుంది అని అంటే, ఒక నైట్ క్లబ్లో వీళ్ళంతా ఇట్లా కనబడుతున్నారు అండ్ వాడు పోయిండు, వాడు దాని తర్వాత ఆ అమ్మాయిని అట్రాక్ట్ చేసిండు, దాని తర్వాత వీళ్ళిద్దరు కలిసిపోయిండ్రు. ఇగో చూసినావా నా కోచింగ్ తీసుకుంటే ఇగో మీరు ఇట్లా ఇంత చూడసక్కని అమ్మాయిలని మహిళలను, ఇంత అట్రాక్టివ్ ఉన్న మెన్ని, హ్యాండ్సమ్ ఉన్న మెన్ని పురుషులను మీరు కైవసం చేసుకోవచ్చు. పర్ఫ్యూమ్ల యాడ్లు కూడా వస్తాయి. ఇగో ఇది వాసన కొట్టుకుంటే అట్రాక్ట్ అవుతారు అనంట. నీ శరీరం నీకు వాసనైనా అదే అయ్యా నాకు అర్థం కాదు, కానీ దీనికి మనం అట్రాక్ట్ అయిపోతాం. మనం మళ్ళీ కొట్టుకొని చూద్దాం ఎంతమంది వస్తారో అని అన్నది. ఏమన్నా చూసినామా అని అంటే చూడం. అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇట్లా రెడీ అయిపోయినాయి. దాన్ని ఇటు డాక్యుమెంటరీ రూపంలో పెడతాడు. మళ్ళీ ఇప్పుడు అది అమ్మాయికి తెలుసారా నాయన నువ్వు అంతా చేస్తున్నావు అంటే లాస్ట్కి తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసిపోయారు కదా, అప్పుడు నా మీద ఏం పెద్ద కేసులు కూడా ఉంటాయని చెప్పి లైవ్ ఛానల్స్ ఉన్నాయి ఇట్లాంటివి. నేను సిగ్గిడ్స్ ఎట్లాంటి యూట్యూబ్ ఛానల్ లింకులు పెడతలేను, లేకపోతే చూపెట్టమంటే కూడా చూపెట్టడానికి నాకు ప్రాబ్లం లేదు. అబ్సల్యూట్గా ఇప్పుడు నేను టైమ్స్ ఆఫ్ ఇండియా కథనమే తీసుకొని మాట్లాడుతున్నా. గిరీష్ అనేటోడు ఆధారాలు లేని ఏది మాట్లాడాడు. మాట్లాడు, నాకు పంచాయతీ వద్దు, ఈ పంచతంత్ర కథలు నాకెందుకు బ్రదర్. సో ఇది ఇట్లా ఎంటర్ అవుతుంది. ఇది వరల్డ్ ఆఫ్ డేటింగ్లో ఎట్లయిపోయింది అని అంటే, ఇవాళ రేపుగా ఒక గురువులు వచ్చేసిర్రు. వెనకటికి ఒక సినిమా ఉంటుంది చూడు, సల్మాన్ ఖాన్ది గోవిందాది, భాస్కర్ సున్ భాస్కర్ అభి భాస్కర్ అని చెప్పి ఇట్లాంటి మాటలు వింటుంటాయి. ఈ సినిమాలు ఏడికైనా వస్తాయిరా నాయన అని అంటే, ఇవి నిజ జీవితంలో అంటే మనం చూడం కదా. మనం ఏందని అంటే మనం కష్టజీవులమా. పొద్దుగాల లేస్తే మనం మన ఫ్యామిలీలను పోషించుకోవాలన్నా, మన పిల్లల పోరగాల స్కూల్ ఫీజులు కట్టాలన్నా, బండ్ల డీజిల్ కొట్టియాలని అంటే 10 సార్లు పిల్లలతో మాట్లాడతామా, ఎక్కువ తిరగకు జర చూసిపోదామా, మన ఇంటికాడ మెట్రో ఉంటే దాన్ని వాడుకుందామంటామా. ఈ కాంప్రమైజింగ్ లైఫ్లల్లో మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఆర్ టు దట్ మ్యాటర్ ఈ అడ్వాన్స్ చిల్లరతనం మనకు తెలియదు. మనం మాక్సిమం ఇప్పుడు మా జయగడ్ అన్నట్టు డియోడ్రెంట్లకే పరిమితమైనమా. డియోడ్రెంట్లు చూసి ఇది కొనుక్కుంటే ఇది గిట్ అట్రాక్ట్ అవుతారా అన్నది మనకు తెలిసిపోయినాయి. దీనికంటే ఇంత అడ్వాన్స్డ్ వర్షన్ 2.0, 3.0, 4.0 ఉన్నాయని మనకు తెలియదా. వీళ్ళు మన సైకాలజీ మీద యాక్ట్ చేస్తున్నారు. మహిళల మీద పురుషుల మీద చేస్తున్న ఒక పెద్ద కంప్లీట్ దాడి. ఇది ఏందనంటే, నువ్వు మహిళల దగ్గరికి పోయి సరే ట్రైనింగ్ తీసుకొని ఇప్పుడు భాస్కర్ అనే ఒక సినిమాలాడు, మన ఇప్పుడు గోవిందా ఇంకా టు దట్ మ్యాటర్ సల్మాన్ ఖాన్ ఏదైతే నడు ఆ పార్ట్నర్ సినిమాలా డూ యూ వాంట్ పార్ట్నర్ అదే సినిమా కదా, లవ్ గురు అనేది మన సల్మాన్ ఖాన్ ఉంటాడు, భాస్కర్ అది ఉంటాడు. ఇక ఇద్దరు పోయి అదే పాట పాడతారు, ఇట్లా ఉంటుంది, ఇదంతా నడుస్తుంటుంది. అంటే ఇప్పుడు నువ్వు ట్రైనింగ్ ఎందుకు తీసుకుంటున్నావు అని అంటే, ఈ పోరగాడు అంటే వీడికి మాట్లాడు రాదనమాట, వీడికి కమ్యూనికేషన్ స్కిల్స్ రాదనమాట, వీడికి ఇన్షర్ట్ ఎట్లా వేసుకోవాలో తెలియదు,
ఇక మళ్ళీ నాకు జర గలీజ్ మాటలు కూడా వస్తాయి, జర మీద గట్టాలన్నా కింది గట్టాలన్నా తెలియదు, లేదా నడుము కనబడే ప్యాంట్లు వేసుకోవాలన్నా తెలియదు, ఏం తెలియదు. నైస్ గై యాటిట్యూడ్ అనేది ఒకటి కాన్సెప్ట్ వచ్చింది వరల్డ్లో, దునియాలో. నైస్ గై యాటిట్యూడ్. ఇంకొకటి యూ డోంట్ నో అబౌట్ ది ఫీమేల్ సైకాలజీ. ఏం బిక్తారా కట్టలు కట్టి నాకు అర్థం కాదు. ఫీమేల్ సైకాలజీ నీకు తెలియదు. వీడు ఏదో పెద్ద వీడికి తెలిసినట్టు, వీడు పుట్టుకతోనే మన్మధుడు. మళ్ళీ వీళ్ళు గురువులు అయిపోయినారు, లవ్ గురువులు అయిపోయినారు. ఇది ఫ్యాక్ట్ నడుస్తుంది. ఈ ప్రొఫెషనల్ డేటింగ్ కోచెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వేలలా కాదు బ్రదర్, లక్షలలా, కొన్ని కేసులలో లక్షలలా. ఇక వీళ్ళు మామూలుగా కాదు. ఇక ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలా, నేను కొంచెం ఇలా దిగిన, నిన్న తెలిసిన తర్వాత నాకు జర గెలుపుకునే అలవాటు బాగా కదా, నిన్న దిగిన. ఇక నిన్న దిగితే చీల్చి చెండాడిరు. మన వాలంటీర్లో సూపర్ ఉన్నారు చిత్రగుప్తుల. అన్నకి ఇదేదో ఉందంట గిట్లా అని చెప్పి ఒక ఫోన్ మాట్లాడితే, అరే గిరీష్ భాయ్ నీకు ఒకటి చెప్తా ఇను అని చెప్పి చెప్తారు. ఇది పేపర్లలో కూడా వచ్చింది, నేను మాట్లాడాడు కాదు, ఇది పేపర్లలో కూడా రాసిండ్రు. నేను ఇది వాస్తవాలు చెక్ చేసుకున్నాక అంతే. బాలీకి ఓనికి 4 లక్షల రూపాయలు ఒక ట్రిప్ ఉందట. ఇది ఫీల్డ్ ట్రిప్. మళ్ళా ఆడికి 4 లక్షల రూపాయలు పర్ హెడ్ కడితే ఇక పోయిన తర్వాత నేను క్లబ్లో తిప్పుతాడు, బార్లలో తిప్పుతాడు, మాల్లలో తిప్పుతాడు, మొత్తం తిప్పుతాడు. ఇక నువ్వు అమ్మాయిలను ఎట్లా పికప్ చేసుకోవాలి, వాళ్ళని ఎట్లా పటాంచాలో నేర్పుతాడు ఇడు 4 లక్షల. ఊరిని అమ్మ ఇదేంద్ర దందా ఇండస్ట్రీ, స్టార్టప్ ఇండస్ట్రీ ఏది ఇది అని అనిపించింది నాకు. మళ్ళీ ఇది ఏడా ఇండియాలో చేయరు, ఎందుకంటే నీ ఆసుంటోళ్ళు బద్దాలు వాళ్ళ కొడతారు, వచ్చేమరా నాటకాలు చెప్తున్నావు అని. 4 లక్షల రూపాయలు బాలీలా. మళ్ళీ బలయ్యేది ఎవరు అని అంటే యువకులు, ఈ పోరలు, ఈ పోరగాన్లే. హైలైట్ అయింది తెలుసా టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, ఇది జబర్దస్త్ మార్కెట్ అంట. ఇందులో కూడా మార్కెట్ షేర్ ఎంతుంది అని గొలుచుకుంటారు. మీకు అర్థమవుతుందా అని చెప్తున్నా. సమాజం ఏడిదాకా పోతుందో ఇది మాట్లాడకపోతే ఎట్లా అని అంటున్నా. రోజు రాజకీయాలు మస్తుంటాయి, మార్కెట్లో పోతున్నారు. ఒక్కోడు ఫైనాన్స్ ఉద్యోగం చేస్తుండే, ఆడ పేర్లు తీసుకుంటలేండి నేను కావాలని. పేపర్లలో ఇండ్లనైతే వేసిండ్రు, నేమ్ చేంజ్ చేసి రాసిరి కూడా, కింద కట్టసి కూడా పెట్టిండ్రు టైమ్స్ ఓడు. ఏమన్నానంటే మేము పేర్లు చేంజ్ చేసి రాసినామని. నేను ఆ పేర్లు కూడా తీసుకోలేదు. నాకు దరిద్రం అనిపిస్తుంది ఇలా పేర్లు తీసుకున్నాడు. ఎవడో ఫైనాన్స్ ఉద్యోగం చేస్తున్నాడట, ఆడ ఫైనాన్స్ ఉద్యోగం చేసి ఇడిచిపెట్టిండట. ఇడిచిపెట్టేసి ఇప్పుడు ఏం నేర్స్తున్నారా అంటే డేటింగ్ ఎట్లా చేయాలో నేర్పుతున్నా. ఎన్ని సంవత్సరాలకైనానంటే 8 సంవత్సరాలు అయింది కాక, లక్షలు సంపాదిస్తున్నా నేను అంటున్నాడు. ఇంకేం చేస్తావురా అంటే బ్లాగులు రాస్తా. ఏం రాస్తావు అంటే ఫీమేల్ సైకాలజీ మీద రాస్తా, ఎట్లుండాలని రాస్తా, పర్ఫ్యూమ్ ఎట్లుండాలనో రాస్తా. అచ్చా అట్లానా అని అనిపించింది నాకు. దాని తర్వాత ఇంకేం చేస్తావు రా అని అడిగితే టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినాయి కథనాలు, నేను కొత్తగా ఏం చెప్తలేను. దాని తర్వాత ఏం చేస్తావు అంటే నాకు కొంతమంది ఎడ్డోళ్ళు ఉంటారు, చాలామంది క్వశ్చన్స్ రాస్తుంటారు. వాళ్ళు ఇట్లా క్వశ్చన్స్ రాస్తుంటుంటే నేను వాళ్ళకు సమాధానాలు చెప్తుంటా. పవన్ కళ్యాణ్ అని అంటాడు కదా, అట్లా అని అంటారు చూడు, అట్లా నేను సమాధానాలు ఇస్తుంటా. ఆడు క్వశ్చన్లు ఏమంటాడో వీడు సమాధానాలు ఏమి ఇస్తాడో నాకు అర్థం కాదు. ఇది పెద్ద మార్కెట్ అయిపోయింది. దరిద్రం దండయాత్ర చేస్తుడు ఏం తెలుసా, ఇది మన భారతదేశంలో అయింది. ఇది కొత్త ట్రెండ్ తీసుకున్నది ఫ్రెండ్స్, ఈ డేటింగ్ అప్రోచ్ అనేది. ఏంటంటే మళ్ళీ ఇలా 2 రకాలు ఉంటాయంట అప్రోచ్లు. ఒక మహిళని నువ్వు అప్రోచ్ కావాలంటే 2 రకాలు ఉంటాయంట. దీని అప్రోచ్ మీరు చెప్తే ఆశ్చర్యపోతారు అయ్యా. నేను చదువుతుంటేనే ఆశ్చర్యపోయినా. ఇలా 2 రకాల అప్రోచ్ ఉంటుందంట ఒక మహిళ దగ్గరకు పోవాలనంటే. ఏం అప్రోచ్ రా నాయన అని చెప్పి చదివితే కోల్డ్ అప్రోచ్, వామ్ అప్రోచ్ అంట. కోల్డ్ అప్రోచ్ ఏంది అని అంటే నువ్వు అమ్మాయిని రోజు కలవవంట. సో కోల్డ్ అప్రోచ్, ఆమె కలిస్తేనే నువ్వు ఇక మీకు తెలుసు ఇక రోజు కలుస్తున్నారు అనుకో, జర మనము అప్రమత్తంగా ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు ఆ సినిమా ఉంటుంది చూడు, ఏది వర్షం పడుతుంది, వర్షం పడితేనే ఆమె కాఫీ తాగుతా అంటది, కాఫీ తాగుతా అంటేనే ఎక్కువసేపు అవుతుంది బస్ స్టాప్లో. అదేదో సినిమా ఉంటుంది, ఓ మధు ఓ మధు నీ మనసు నాకు తెలుసు. అంటే ఇప్పుడు మధు బస్ స్టాప్కి వస్తుంది కాబట్టి, అది బన్నీకి తెలుసు కాబట్టి, కాఫీ ఖచ్చితంగా తాగుతుంది కాబట్టి. ఎందుకు తాగుతుంది కాఫీ? వర్షం పడితే కాఫీ తాగుతుంది కాబట్టి, బస్సు లేట్ కావాలి కాబట్టి. ఇది వామ్ అప్రోచ్ అంట. మళ్ళీ కోల్డ్ అప్రోచ్ ఏంది అని అంటే ఇక మీకు తెలుసు ఇక ఎన్నో సినిమాలు ఉన్నాయి, లవ్ ఎట్ ది ఫస్ట్ సైట్. ఈ డిఫరెంట్ కోడ్స్ ఉంటాయంట. మళ్ళీ ఏందని అంటే ఓపెన్ ద సెట్, క్లోజ్ ద సెట్. క్లోజ్ అన్నట్టు ఓపెన్ ద సెట్ అని అంటే ఇక ఇప్పుడు నువ్వు గేమ్ స్టార్ట్ చేసినావు అన్నమాట. క్లోజ్ సెట్ అని అంటే ఏంది, ఇప్పుడు నువ్వు వాళ్ళ కళ్ళు కలిసినా అది జర దిగి ఈ ఆడికాడికి పోయి నాకు నోటికి మాటలు రావు, కొంచెం జర్ర కింది దాకా పోయినా, ఇంకా ఆడికి పోయి ఇంకా దగ్గరికి వేరే కథలకు పోతే క్లోజ్ అని అంటారంట. ఇక లాస్ట్కి చండాలమైన పనులు ఉంటాయి చూడు, చీకటి ఇక వద్దిగా నాకు అట్లాంటి మాటలు రావు నా నోటికి. ఆడిపోతే టికెట్ క్లోజ్ అంట. టికెట్ క్లోజ్ అంట. ఈ అమ్మాయి ఇది కస్టమర్ కంప్లైంట్ అయ్యా నాకు అర్థం కాదు, దీనికి టికెట్ క్లోజ్ అంట. ఇంకా హైలైట్ అయింది తెలుసా, ఈ కోచింగ్లు తీసుకున్న వాళ్ళు వాళ్ళ టెస్టిమోనియల్ పెడతారు అయ్యా, ఫీడ్బ్యాక్లు పెడతారు, సజెషన్లు. మేము ఇట్లా ఫలానా లవ్ భాస్కర్ లవ్ గురు దగ్గర పోయినాము, లవ్ గురు దగ్గరకు పోగానే ఆడు నాకు ట్రైనింగ్ ఇచ్చిండు, నేను అసలు నా జీవితంలో కూడా అనుకున్నా ఇట్లాంటి పిల్లని నేను పటాంచా అని, కానీ పటాంచినా అసలు మీరు ఈయన దగ్గర ట్రైనింగ్ తీసుకొని సూపర్ ఉంటుంది, మీ పర్సనల్ లైఫ్ కూడా సూపర్ ఉంటుంది. ఏముంటుంది రా బొంగు పర్సనల్ లైఫ్, నువ్వు ఆయనకి మొత్తం నీ జిందగీ అంతా చెప్పుకున్నావు, ఏడ మచ్చలు ఉన్నాయి, పెట్టమచ్చలు
మచ్చలు ఉన్నాయి, పుట్టుమచ్చలు ఉన్నాయని. నీ జిందగీ మొత్తం నువ్వు చెప్పుకున్నాక ప్రైవసీ ఏముంటుందా నీ జిందగీలో? ఆడ రేపు ఇదే డేటా తీసుకొని రేపు నువ్వు మంచి నాయకుడు లీడరు ఏదో అయినాక వాడు పుసుక్కుని డేటా తీసుకొచ్చి నాకు తెలిసిందిలే అని చెప్పి లొల్లి చేసిండు అనుకొని జిందగీ ఎడబెట్టుకుంటావురా నువ్వు. అసలు మీకు అర్థమవుతుందా సమాజం ఏడిపోతుంది? ఇవాళ మనం నవ్వుకుంటున్నాం, బట్ ఇది మీరు గుర్తు పెట్టుకోవాలా. ఈ మెంటార్షిప్ ఏదైతే ఉంది కదా, ఈ ట్రైనింగ్ ఆన్ జాబ్ ట్రైనింగ్ కూడా ఇస్తారట. అంటే ఇప్పుడు నువ్వు ట్రైనింగ్ తీసుకుంటావు కదా, ఫర్ ఎగ్జాంపుల్ 3 months ప్యాకేజ్. 3 months ప్యాకేజ్లో తీసుకోగానే ఫస్ట్ మంత్లో మొత్తం క్లాసులు చెప్తాడేమో, థియరిటికల్ క్లాసులు చెప్తాడేమో. మొత్తం థియరిటికల్ క్లాసులు A+B² చెప్పిన తర్వాత A² + 2AB + B² అయిపోయిన తర్వాత ఈ ఫార్ములాని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేది కింది గ్రౌండ్ లెవెల్ తీసుకుపోయి నీకు ఒక మాల్లా, ఒక బేకరీలా, ఒక పెద్ద సినిమా థియేటర్లా, ఒక బార్లా, ఒక పబ్లా తీసుకుపోయి నిడిచి పెడతాడు. ఇగో ఇప్పుడు ఆ అమ్మాయి టార్గెట్ నువ్వు ఎట్లా అప్రోచ్ అవుతావో చెయ్యి, కోల్డ్ అప్రోచ్, వార్మ్ అప్రోచ్. టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాసిరు బ్రదర్, టైమ్స్ ఆఫ్ ఇండియాలో నిన్న వచ్చిన కథనంలో రాసిరు ఇదంతా. వీళ్ళు పోతారట, పోయిన తర్వాత ఆడు చూసిన తర్వాత లేదు అని మళ్ళీ రికార్డ్ చేస్తారనమాట. అంటే నువ్వు తెలియకుండా యువతిది వీడియో తీస్తున్నావు, ఈయన్ని ఆన్ జాబ్ ట్రైనింగ్లకు పంపినావు, ఆ పిల్ల ప్రైవసీ దెబ్బతీసినావు. ప్రైవసీ దెబ్బతీసింది కాకుండా మళ్ళీ వీడియోలు పెట్టి క్లాస్ రూమ్లలో థియరీలు చెప్తున్నావు. ఇది ఇట్లా పోయేది లేకుండే యూ షుడ్ హ్యావ్ స్పోకెన్ లైక్ దిస్. నువ్వు పూల షాక్ వేసుకునేది లేకుండే రంగడా, నువ్వు ఇట్లా వేసుకునేది ఉండే. ఈ ముచ్చట్లన్నీ మాట్లాడటం షురూ చేస్తారు. ఇక అమ్మ దీనికి మిషన్స్ అంటే పేర్లు పెట్టుకుంటారట. మిషన్ అంటే మహిళలను ట్రాప్ చేసుడు ఇలా మిషన్ అయిందా అని చెప్పి ఇలా చిత్రగుప్తు మాట్లాడుతుంది. మీ కామెంట్ రూపంలో నాకు చెప్పు ఫ్రెండ్స్, ఇది ఎంత దీనమైన స్థితితో ఒకసారి మీరు చూసుకోండి. ఇలా ఇండియన్ మెన్ ఇక మన పురుషులు ఎట్లున్నారంటే వాళ్ళు లోన్లీ ఉన్నారట. వీళ్ళకేం అంటే మన దగ్గర కూడా ఎడ్యుకేషన్ ఇట్లాంటిది కావాలి కదా, ఇట్లాంటి ఎడ్యుకేషన్ అయితేనే ఇది సభ్య సమాజానికి కరెక్ట్ కాదురా, నీకు కూడా అక్కచెల్లెలు ఉంటారా సిగ్గుదప్పినోడా, నీకు ఇట్లా కాదురా అని చెప్పి ఇది ఉండాలి. యూట్యూబ్ ఛానల్లో పెట్టి కోచింగ్ క్లాసులు ఇస్తున్నారు అని అంటే దీని షో పేరు ఏంది తెలుసా? ఇంకా సిమ్ టు స్టడ్ అంట. ఈ సింప్ ఏంది, స్టడ్ ఏంది అయ్యా, నాకు అర్థం కాదు. అమ్మాయిలని ఫ్లర్ట్ ఎట్లా చేయాలో నేర్పుతారట. ఇంట్లో కొత్త కంటెంట్ క్రియేటర్లు వస్తారట, అడ్డమైన చర్యలతోని మాట్లాడతారట. ఇంక ఇళ్ళలా డేటింగ్ సర్వీసులు చెప్తారు, ఇవన్నీ చెప్తారు. కొంతమంది ఏమని మాట్లాడుతున్నారని అంటే దీని మీద నెగటివ్ కామెంట్స్ కూడా చాలా ఉన్నాయి, లేవని కాదు. నేను మాట్లాడినప్పుడు గిరీష్ ఇది చాలా నేను 2 సైకాట్రిస్టులతో మాట్లాడినా. మళ్ళా అదృష్టవశాత్తు నా మిత్రులు మాట్లాడితే గిరీష్ దిస్ ఈజ్ లైక్ ఏ సేల్స్ ఫనల్. ఇంట్లో కూడా అదే లాంగ్వేజ్ యూజ్ చేసారు వాళ్ళు కూడా, మేబీ పేపర్ చదివిరేమో వాళ్ళు కూడా. ఇట్లా సేల్స్ ఫనల్ గిరీష్ ఇది. ఇన్ లోపల ట్రాప్ అయిపోయినావు అంటే నువ్వు ఆ దారాలనే పోతావు. ఇక నువ్వు ఇంట్లోకి బయటికి రాలేవు, ఎందుకంటే నీ డేటానే నీ డేటా ప్రైవసీ ఏడున్నది. ఆడు నిన్ను ఖచ్చితంగా బ్లాక్మెయిల్ చేసే ఆస్కారం ఖచ్చితంగా ఉన్నది. నీ ప్రైవసీని నాశనం చేసే తత్వంలోకి నువ్వు వెళ్ళిపోయినావు. అండ్ మోర్ ఓవర్ నేనేమంటున్నా అంటే ప్రేమ అనే ఒక పవిత్రతను మీరు ప్రోడక్ట్ చేసి అమ్ముతున్నారేంద్రా, నాకు అర్థం కాదు. ప్రేమ అనేది ఒక ప్రోడక్టా, ఒక వస్తువా? అది సొసైటీలో పెట్టి అమ్మనీకే. మహిళా పురుషుల మధ్యలో మీరు గిదేంద్ర, నాకు అర్థం కాదు. అండ్ టు దట్ మ్యాటర్ యూత్ ఏ రకంగా పోతుందని అంటున్నా. ఈ డేటింగ్ యాప్లు ఏంది అని అంటున్నా. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అంటున్నా. నీకు అందుకే క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతుందని అంటే అందుకే పెరుగుతుంది. నేనేమంటానంటే ఫైన్, ఇది మళ్ళా సభ్య సమాజానికి ఎంత ఉపయోగపడుతుంది, ఆర్ టు దట్ మ్యాటర్ దీనివల్ల క్రైమ్ రేట్ ఎంత పెరుగుతుంది, ఈ డేటింగ్ యాప్ ఉపయోగం వల్ల క్రైమ్ రేట్ ఏ రకంగా వచ్చింది, ఎన్ని రకంగా మానభంగాలైన మనస్తాపాలు గురైనాయి, డిప్రెషన్స్కి గురైనరు, సూసైడ్ చేసుకున్నారు, బ్రేకప్ సినారియోస్ పెరుగుతున్నాయి, లైంగిక వేధింపులు ఎట్లా పెరుగుతున్నాయి, ఆర్ టు దట్ మ్యాటర్ ఫ్యామిలీస్ ఎట్లా నాశనం అవుతున్నాయి. దీని మీద ప్రభుత్వాలు ఏమైనా అబ్స్ట్రాక్ట్ డేటా తీసుకొని ప్రయత్నం చేస్తున్నదా? కేవలం అడ్డమైన స్కీములు తీసుకొచ్చి నేను అది ఫ్రీ ఇస్తా ఇది ఫ్రీ ఇస్తా అని చెప్పి మాట్లాడుతున్నారే తప్ప మనుషులను ఆర్ టు దట్ మ్యాటర్ ప్రజలను సైకలాజికల్గా గట్టిగా చేస్తున్నాయా? ఒక కేవలం ఈ ఇండస్ట్రీలో జర డిమాండ్ ఉన్నది కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడు ఇంట్లో మాట్లాడుకోం కాబట్టి దీని మీద ఈ టాపిక్ మీద కుతూహలం ఉంటుంది కాబట్టి దీన్ని ఎన్కాష్ చేసుకుంటున్న ఈ చిల్లర నా కొడుకులు ఆర్ టు దట్ మ్యాటర్ ఈ చిల్లర గురువులాగా చలామణి అవుతున్న ఈ ఛానళ్ళు వీటి మీద ఏమైనా నియంత్రణ ప్రభుత్వం చేయగలుగుతుందా? నేను ఎందుకు అడుగుతున్నాను అంటే పోన్ ఇండస్ట్రీ మీద ఎర్ర ఉక్కు పాదమే పెట్టింది కదా ప్రభుత్వం, కేంద్ర సర్కార్ పోన్ ఇండస్ట్రీ మీద. ఇది ఇండైరెక్ట్ పోన్ కాదా? ఈడనైతే నువ్వు డైరెక్ట్గా పోన్లోకి నూకుతున్నావు వాళ్ళని, అసభ్య సినారియోస్కి నూకుతున్నావు వీళ్ళని. ఈ డేటింగ్ యాప్లు ఇగో ఇట్లాంటి కోచింగ్ గురువులు ప్రెగ్నెన్సీ చేయి, కడుపు చేయి, కాసులు తీసుకో, ఇట్లాంటి ప్రాపగాండా వీళ్ళ మీద సైబర్ క్రైమ్ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. చిత్రగుప్తన్ అనేది కేవలం ఒక ఏమంటారు వ్యూస్ కోసం న్యూస్ చెప్పే ఛానల్ కాదు. మేము ప్రజల మధ్యలో ఉన్న సమస్యలను మీ దగ్గరికి తీసుకురానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ తరుణంలో కొన్ని ఫ్లోలో మాట్లాడేటప్పుడు కొంచెం అక్కడిక్కడ అవుతుంది, కాదని అని అంటలేను. దానికి కొంతమంది వస్తారు, కొంతమంది మాట్లాడుతుంటారు. మాకు వాళ్ళతో ప్రాబ్లం లేదు, ఎందుకని అంటే చిల్లరగాలు వాడ కూర్చొని చెక్కబదనని వేస్తారు. బాధ్యత తెలిసినోడు బరువు భుజాల మీద వేసుకొని ఇగో ఇది డిస్కస్ చేస్తాడు, ప్రజలని అప్రమత్తం
అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రజల నుంచి పుట్టుకొచ్చిన ఛానలే మన చిత్రగుప్త. ఈ కంటెంట్ మీకు ఎట్లా నచ్చిందో మీ కామెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. నచ్చితే ఒక నలుగురికి సేవ్ చేయండి, బికాస్ ఒక నలుగురిని అది కాపాడుతుంది. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.